తమ్ముడు కథ. ఒక పచ్చని గ్రామంలో రామయ్య అనే రైతుకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు రవి, చిన్నవాడు కిరణ్. రవి చాలా బాధ్యత గలవాడు. చిన్నప్పట్నుంచే తండ్రికి తోడుగా పొలంలో పనిచేసేవాడు. కిరణ్ మాత్రం చిలిపి, ఆటపాటలే ఎక్కువ. అమ్మ పదే పదే చెప్పేది, రవిలా కొంచెం బాధ్యతగా ఉండు కిరణ్. కిరణ్ నవ్వేస్తూ, అమ్మా, అన్నయ్య ఉన్నాడు కదా, నేనెందుకు టెన్షన్ పడాలి అనేవాడు. రవి మాత్రం ఎప్పుడూ కోపపడకుండా, చిన్నోడు కదా, తర్వాత అర్థమవుతుంది అని అనుకునేవాడు. ఒకరోజు రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. ఇంటి బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా రవిపై పడ్డాయి. రవి చదువు, పొలం, ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ అలసిపోతున్నాడు. కిరణ్ మాత్రం ఇంకా ఆటల్లోనే మునిగిపోయి ఉండేవాడు. ఒక సాయంత్రం రవి అలసటతో పొలం దగ్గర కూర్చున్నాడు. కిరణ్ అక్కడికి వచ్చి అన్నయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. అన్నయ్యా, నువ్వింత అలసిపోయావేంటి అని అడిగాడు. రవి మెల్లగా నవ్వి, ఇంటి బాధ్యతలన్నీ మనమీదే ఉన్నాయి కిరణ్. నువ్వు కూడా కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. మొదటిసారి అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో అర్థమైంది. ఆ రోజు నుండి కిరణ్ మారిపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి, అన్నయ్య, నేనూ వస్తాను పొలానికి అని చెప్పాడు. కలిసి ఉంటే ఈ ఇంటి భవిష్యత్తు బలంగా ఉంటుంది. కిరణ్ అన్నయ్య దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, నేను ముందు చేసిన తప్పులకు క్షమించు. నువ్వు నాకు మార్గం చూపించావు అన్నాడు. రవి అతని హత్తుకుని, మనిద్దరం కలిసి ఉంటే ఏ కష్టం వచ్చినా జయించగలం అన్నాడు. అలా అన్నతమ్ముడు ప్రేమ, ఐక్యతతో ఆ కుటుంబం ఆనందంగా జీవించింది. ముగింపు సందేశం: అన్నతమ్ముటమ్ముడు మధ్య ప్రేమ, సహకారం ఉంటే కుటుంబం ఎప్పుడూ బలంగా ఉంటుంది.